నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రాజ్ న్యూస్ గతంలోనే వాసవి ఆనంద నిలయానికి సంబంధించి ఒక కథనం ప్రసారం చేసింది. దానికి అనుబంధంగా మరిన్ని ఆధారాలతో ఇంకొక కథనం ఇవాళ ప్రసారం చేస్తున్నాం. వాసవి డెవలపర్స్కి ఎవరు సహకరిస్తున్నారు? సరూర్ నగర్లో వాసవి డెవలపర్స్ నిర్మిస్తున్న హై రైజ్ బిల్డింగ్లో డీవియేషన్స్ నిజమేనా? సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏం చెబుతోంది? వాసవి ఆనంద నిలయంపై వచ్చిన కంప్లైంట్స్పై జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? తప్పులను కప్పిపుచ్చేందుకే కాలయాపన చేస్తున్నారా? అధికారులు, ఆక్రమణదారులు, సర్కారీ పెద్దలు అందరూ కలిసి అవినీతికి పాల్పడుతున్నారా? 2 సర్వే నెంబర్లలో చిన్నపాటి ఇళ్ళు కడితేనే ప్లాన్ కరెక్ట్గా ఉండాలని యాగి చేసేటువంటి జిహెచ్ఎంసీ అధికారులు వాసవి ఆనంద నిలయం 2 ఊర్ల శివార్లలో హై రైజ్ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతున్నా అవేం పట్టవా? తరచూ రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్లు ఎందుకు క్రమేణా మారుతున్నాయి? రెగ్యులర్గా ఒక సర్వే నెంబర్లో పర్మిషన్ తీసుకొని ఇంకో సర్వే నెంబర్లో నిర్మాణం చేపడితే అది అక్రమ నిర్మాణం కాదా? ఇక్కడికి హైడ్రా రాదా? జిహెచ్ఎంసీ అధికారులు ముందు స్టాప్ నోటీస్, ఆ తర్వాత అనుమతుల రద్దు నోటీస్, ఆ తర్వాత నిర్మాణాల కూల్చివేతకు నోటీసులు ఎందుకు ఇవ్వరు? కూల్చివేతలకు అయిన ఖర్చులను అక్రమ నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయరా? అంటే అవేం లేదు అన్నట్టుగా ఆఫ్ ది రికార్డ్గా వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయన్నటువంటి టాక్ ఈరోజు బలంగా వినిపిస్తోంది. అధికారులు, ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలతో ఆనంద నిలయం అదనపు పర్మిషన్లు తీసుకొని టవర్స్ పైన మరో 4 అంతస్తులు వేసేందుకు స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉండడం, ఇక్కడ ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఇంకో న్యాయమా? ఈ విమర్శలకు ఇప్పుడు ఆనంద నిలయం చేసే వ్యవహారం కారణమవుతోంది. అధికారుల వ్యవహారం కూడా కారణంగా కనిపిస్తోంది. ఎస్, వాసవి ఆనంద నిలయం పేరుతోటి వాసవి డెవలపర్స్ సరూర్ నగర్ గ్రామంలోని 9/4 సర్వే నెంబర్లో బహదూర్గూడలోని 49/13Bలో హై రైజ్ బిల్డింగ్ కోసం పర్మిషన్స్ తీసుకుంది. 11 టవర్ల నిర్మాణం చేస్తోంది. సర్వే నెంబర్లు మాత్రమే కాదు, ఏకంగా ఊర్లకు ఊర్లే వేరుగా ఉండే శివారు ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నప్పుడు బిల్డింగ్ మ్యాప్ అంతా ఒకేలాగా చూపించడానికి అవకాశం ఉంటుంది. అంతే 2 ఊర్ల భూములను ఒకదానిలో చూపించచ్చా? రెవెన్యూ పరిధి వేరువేరుగానే ఉంటుంది కదా. ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఫీల్డ్ విజిట్ చేయరా? ఇవన్నీ డౌట్సే కదా. 2 గ్రామాల సరిహద్దు నిర్ణయించాల్సి ఉంటుంది కదా. సర్వే చేసి ఏ గ్రామంలోని ఏ సర్వే నెంబర్లో ఎంతెంత విస్తీర్ణంలో సైట్ నిర్మాణం చేస్తున్నామన్నది స్పష్టంగా ప్లాన్లో ఉండాలనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఒపీనియన్. బట్ పేపర్ వర్క్ పూర్తి ప్రజెంటేషన్ చేసినటువంటి వాసవి ఆనంద నిలయం ఈ నిర్మాణం చేసేవాళ్ళు జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నారు. వాసవి ఆనంద నిలయం భూమిపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పాయింట్ ఇంపార్టెంట్. మాజిద్ ఖాన్ వారసులు హై రైజ్ బిల్డింగ్ నిర్మాణాలపై అభ్యంతరాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు. మాజిద్ ఖాన్ వారసులు చెప్పేదాని ప్రకారం సరూర్ నగర్లోని 9/1/J సర్వే నెంబర్, ఇందులో మాజిద్ ఖాన్కు రెవెన్యూ రికార్డుల క్రమం సంఖ్య ఏదైతే ఉందో దాని ప్రకారం 36 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. 1960s ప్రకారం, దశాబ్దాల నుంచి చూస్తే తన భూమిలోనే రెవెన్యూ రికార్డులు మార్చి ఏదైతే 9/1/J ద ఒరిజినల్ భూమి ఉందో దాన్ని 9/4గా చూపారంటూ మాజిద్ ఖాన్ వారసులు ఆందోళనకు దిగుతున్నారు. మొత్తానికి వాసవి ఆనంద నిలయంపై ఫిర్యాదులు రావడంతో సర్వేల మీద సర్వేలు జరిగినాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిహెచ్ఎంసీకి చేరింది ఆ సర్వే రిపోర్ట్. సో దాని ప్రకారం పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా వేరే చోట వాసవి ఆనంద నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు లేకపోవడమే ఇక్కడ ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్. ఇది రంగారెడ్డి కలెక్టరేట్ చేసినటువంటి సర్వే.
విత్ ఎవిడెన్స్ రాజ్ న్యూస్ కూర్చున్నాం. సో ఇంత అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఆరోపణలు వచ్చినా కానీ, ఇది నిర్ధారణ అయినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ముందుగా సంజాయిషీ నోటీసు, ఆ తర్వాత స్టాప్ వర్క్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వే నెంబర్ మారినప్పుడు ఖచ్చితంగా వాసవి డెవలపర్స్ నిర్మాణదారులకు స్టాప్ నోటీసులు ఇవ్వాలంటూ జిహెచ్ఎంసీ యాక్ట్, టీఎస్ బీపాస్ రూల్స్ తెలిసిన వాళ్లకు ఎవరికైనా చెప్పేటువంటి మాటే. అండ్ నెక్స్ట్, బహదూర్గూడలోని 49/13 కాకుండా 49/14 నిర్మాణాలు జరుగుతున్నట్టు సాక్షాత్తు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నప్పటికీ ఇంకా జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు నిర్ణయాన్ని పెండింగ్లో పెడుతున్నారన్నది ఇక్కడ ప్రశ్న. సాక్షాత్తు కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డెసిజన్ పెండింగ్లో పెట్టినా కానీ స్టాప్ వర్క్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఈ నిర్మాణం పైన ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎందుకు స్టాప్ వర్క్ నోటీసులు ఇవ్వట్లేదు వాసవికి? మోరోవర్, జిహెచ్ఎంసీ యాక్ట్, టీఎస్ బీపాల్స్ రూల్స్ ప్రకారం పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా వేరే సర్వే నెంబర్లో కడితే కనుక అది ఖచ్చితంగా అనాథరైజ్డ్ నిర్మాణమే అవుతుంది. మరి ఇక్కడ హైడ్రా ఏం చేస్తుంది? పేదోడిదైతే ఇల్లు కూల్చేస్తారు, పెద్దోడిది కూల్చేయరా? సర్వే రిపోర్ట్లో స్పష్టంగా కనిపిస్తున్నా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అనుమానాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వెర్ ఈజ్ ద స్టాప్ వర్క్? నీకు ఒక కంప్లైంట్ వచ్చింది కదా. రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే బహదూర్గూడలోని 49/14 వాసవి ఆనంద నిలయానికి ఓనర్షిప్ లేదు. తనది కాని జాగలో కడుతున్న నిర్మాణాన్ని కాపాడుకునేందుకు వాసవి ఆనంద నిలయం డెవలపర్స్ అధికారులను, సర్కారీ పెద్దలను మేనేజ్ చేస్తున్నారు అన్నది మాజిద్ ఖాన్ వారసులు ఆరోపిస్తున్నారు. సిరీస్ నుంచి వాసవి డెవలపర్స్ కొనుగోలు చేసినటువంటి భూమిపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బట్ అయినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం సిరీస్కి ఇచ్చింది, సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి. మోరోవర్ ఏంటంటే, ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ అక్కడ శాశ్వత హక్కులు కోల్పోవాల్సి వస్తుందనేటువంటి భయంతో భూమిపై హక్కులు క్లెయిమ్ చేస్తున్నటువంటి ఆ బాధితులు జిహెచ్ఎంసీని ఆశ్రయించారు. రెవెన్యూ, సర్వే, జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు, ఫీల్డ్ విజిట్లు, సర్వే రిపోర్ట్ల ప్రకారం వాసవి డెవలపర్స్ పర్మిషన్ ప్రకారం కాకుండా డీవియేషన్స్ చేస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని మాజిద్ ఖాన్ వారసులు అంటున్నారు. మాజిద్ ఖాన్ వారసులకు సంబంధించినటువంటి ఆ భూమి కేటాయించిన దాని సర్వే నెంబర్లతో సహా 1965లో ఉన్నటువంటి ఆధారాలు కూడా వాళ్ళు రాజ్ న్యూస్కి ఇచ్చారు. ఈ భూమి కుంభకోణంలో కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసేటువంటి అవకాశం తమకు ఉందని బాధితులు వాదిస్తున్నారు. జిహెచ్ఎంసీ యాక్ట్, టీఎస్ బీపాస్ రూల్స్ ప్రకారం అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి, సిరీస్కి సరూర్ నగర్లో 9/1లో 22 ఎకరాల 9 గుంటలు, బహదూర్గూడలోని 49/13 సర్వే నెంబర్లో 14 ఎకరాల 31 గుంట భూమి 1965లో ఉంది, సర్కారు కేటాయించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సిరీస్ నుంచి భూములను వాసవి కొనుగోలు చేసింది. అసలు అట్లా కొనుగోలు చేయొచ్చా అన్నది ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇస్తే అది ప్రభుత్వానికి రిటర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కొనుగోలు అమ్మకాలు ఏందో అర్థం కానటువంటి ప్రశ్న. కొనుగోలు చేసింది ఓకే. వాసవి నిర్మాణాలు చేస్తున్నటువంటి ప్రాంతంలో సర్వే చేసినటువంటి అధికారులు సరూర్ నగర్లోని 9/4లో 20 ఎకరాల 5 గుంటలు, 9/8లో 24 గుంటలు, అట్లాగే బహదూర్గూడలోని 49/14 సర్వే నెంబర్లో 49/14లో 11 ఎకరాల 31 గుంటలు నిర్మాణాలు చేస్తున్నట్టు రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీంట్లో సర్వే నెంబర్ 9/10లో ఎకరా 3 గుంటలు, సర్వే నెంబర్ 20లో ఎకరా 13 గుంటలు, అట్లాగే సర్వే నెంబర్ 9/8లో రేడియో స్టేషన్ కోసం ఇచ్చినటువంటి స్థలంలో ఆక్రమించి కడుతున్నట్లు మాజిద్ ఖాన్ వారసులు ఆరోపిస్తున్నారు.
అట్ ది సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ సర్వే నెంబర్లు కన్ఫ్యూజ్ అవుతాయి, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంత దొంగలు ఉంటారు, గద్దల్లా భూములను తన్నుకుపోతారని తెలవడానికే రాజు న్యూస్ ఈ కథనాన్ని ప్రసారం చేస్తోంది. దీనిపై ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు, జిహెచ్ఎంసీ నుంచి రాలే, వాసవి నుంచి రాలే. సర్వే నెంబర్ 49/13లో కాకుండా 49/14లో ఎలాంటి ఓనర్షిప్ లేకుండా కడుతున్నారని అధికారులు చేసినటువంటి సర్వేలో తేలిందని మాజిద్ ఖాన్ వారసులు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి రెవెన్యూ రికార్డులు మార్చి వాళ్ళ భూమి ఏదైతే ఉందో మాజిద్ ఖాన్ వారసులది 9/1/Jలోని 36 ఎకరాల 24 గుంటల భూమినే వాసవి వాళ్ళు వాడుకుంటున్నారు అన్నది మాజిద్ ఖాన్ వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్కి ఇంతవరకు అతిగతి లేదు.